హలో రెడ్డి గారు ఉన్నారేంటి? రెడ్డి గారా? రాంగ్ నంబర్. జానకక్క ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరో రాంగ్ నంబర్. రెడ్డి గారు కావాలట. ఒకవేళ చిన్నయ్య గారు అయితే? హలో, రెడ్డి గారు ఉన్నారంటే? ఏయ్, ఇదేమైనా ఎంక్వైరీ అనుకున్నావా? రెడ్డి గారు లేరు, నాయుడు గారు లేరు. ముందు ఫోన్ కట్ చేయి. మరి ఫోన్ పెట్టేయమంటావా? చెప్పు. మీరేనా? అవును. మరీ ఆటలు ఎక్కువయ్యాయి. భార్యతో భర్త కాకపోతే ఇంకెవరు ఆటలాడతారు? ఆహా, ఆడుకోండి ఆడుకోండి, అందులో తప్పేమీ లేదు. కానీ షాకులు ఇవ్వకండి. వెళ్ళేటప్పుడు దొంగలా నా మనసు దొంగిలించుకుపోయారు. నేను బయలుదేరేటప్పుడు నా మనసు నువ్వు కూడా దొంగిలించావు. గంగా, అయ్యగారు, అక్కకి కాళ్ళు పట్టిన తర్వాత నాకు కాస్త కాఫీ తెచ్చిపెట్టమ్మా. ఏమా, కాళ్ళు తర్వాత పట్టొచ్చు, ముందు తమ్ముడికి కాఫీ తెచ్చిపెట్టు. మీ కాళ్ళు బాగా నొప్పుడుతున్నాయి అన్నారు కదా, నా ఫ్రెండ్ కి కాఫీ పెట్టమని చెప్తాను. తను పెట్టే కాఫీ అంటే అయ్యగారికి చాలా ఇష్టం. తనతోనే చెప్పి కాఫీ పెట్టమనమ్మా. రానమ్మ గారు, రానమ్మ గారు. ఎవరిని రానమ్మ అని పిలుస్తున్నావు? తన పేరు రానమ్మ అయ్యగారు. ఏంటి రానమ్మ? అవునయ్య గారు, రాణి అమ్మ తల్లని ఒక దేవత పేరు, అందుకే అలా పిలిచాను. ఓ, నువ్వు పుట్టినప్పుడు నక్షత్రం అది చూసి మనమ్మ 2 పేర్లు పెట్టింది. ఒకటి రాజశేఖర్, ఇంకొకటి చిన్న. మామగారి పేరు పిలవకూడదని చిన్న అని పిలుస్తుండేది. నీకు మన అమ్మ చిన్న అని పేరు పెట్టినట్టుగా తనకి వాళ్ళమ్మ రాణమ్మ అని పేరు పెట్టుంటారు. రాణమ్మ అనే పేరు కూడా బాగానే ఉంది. ఒక యజమానురాలిని పిలుస్తున్నట్టు ఎంతో మర్యాదగా ఉంది. వెళ్ళి నీ చేత్తో ఓ కాఫీ తీసుకురామ్మా. వెళ్ళు. వెళ్ళండి రానమ్మా, కాఫీ ఇచ్చి అద్దరు కొట్టండి. రాణమ్మ, నీ కాఫీ చాలా ఫేమస్ అటగా, నాకు కూడా కాఫీ తీసుకురామ్మా. తీసుకొస్తానమ్మా. అయ్యా, కాఫీ తీసుకోండి. అమ్మా, రాణమ్మా, కాఫీ అద్భుతంగా ఉంది. బెస్ట్, సూపర్. రాణమ్మా, కాఫీ ఎంత అద్భుతంగా పెడుతున్నావే, ఇక వంట నీ భర్త ఎంతో అదృష్టవంతుడమ్మా. పాపం తన భర్తకి రకరకాలుగా వండి పెట్టాలనుకుంది.
ఈ మధ్య పెళ్ళైంది కానీ అంతలోనే ఉద్యోగం విషయంగా తన భర్త ఫారెన్కి వెళ్ళారు. అందుకే తను ఇక్కడ ఉంటుంది. దానికి ఎవరేం చేయగలం? ఉద్యోగమే కదా పురుష లక్షణం. అక్క చెప్పింది కూడా కరెక్టే. మీ ఆయన ఎవరి కోసం అంత కష్టపడి సంపాదిస్తున్నారో అంతా నీకోసమే కదా. అది నిజమే కావచ్చు, కానీ పెళ్ళైన కొత్తలో భర్త దగ్గర లేడనే బాధ ఉంటుంది కదా, అదే తెలుసుకొని ఫీల్ అవుతుంది. అందుకే అయ్యగారు నేను మన ఇంటికి తీసుకొచ్చాను. నువ్వు తీసుకురావడం మాకు చాలా మంచిదైంది. కాఫీ చాలా బాగుంది. నీ వంట కూడా తినాలనే ఆశపడుతున్నావు. నువ్వే వంట చేయాలి. వెళ్ళండి, వెళ్ళి సరే మొదలు అమ్మా. పెట్టండి. ఇవ్వండి. ఇవ్వండి. రా. రాణమ్మా, ఆ? చూడు, ఇది నీ ఇల్లే అనుకోమ్మా. నువ్వు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు. అంతేకాదు ఎక్కడైనా నువ్వు ఉండొచ్చు. సరేనా? కాఫీతోనే మామగారిని పడేస్తారు రానమ్మ గారు. అక్క, చిన్నయ్య గారు ఫోన్ చేశారు. హలో. హలో, ఏంటి జానకి? అక్కడ అందరూ నిన్ను రాణెమ్మ రాణెమ్మ అని తెగ పొగిడేస్తున్నారంట. అవునండి, ఇక్కడ అందరూ నన్ను రాణమ్మ రాణమ్మ అని పిలుస్తున్నారు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా మీకు? కానీ నాకు కష్టంగా ఉందే. ఇంట్లో చాలా పనులు చేస్తున్నావంట. ఎవరి కోసం చేస్తున్నాను? నా కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నాను. ఓ, అంటే నా కుటుంబంతో అంత కలిసిపోయావని చెప్పు. ఇలా చూడండి, ఇది కావాలనుకుంటే వచ్చే బంధం కాదు. మీ కుటుంబంలోని వారు చూపే ప్రేమకి కట్టుబడి వచ్చిన బంధం. అయ్యో బాబోయ్, కావాలనుకోవడం కట్టుబడ్డం అంటూ డైలాగులు సూపర్ గా చెప్తున్నావు. చిప్పండి. ఏదో ఒక రోజు నువ్వే నా భార్యవని తెలిసినప్పుడు ఎవ్వరూ ఎదురు చెప్పని విధంగా అందరి మనసులో స్థానం సంపాదించానని చెప్పు. ఆ, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? హా, నిన్ను తలుచుకుంటూ పిచ్చివాడ్లా రోడ్ల వెంట ఊరంతా తిరుగుతున్నాను. నా గురించి దయచేసి ఆలోచించకండి. బిజినెస్ డెవలప్ చేయడానికి ఏమేం చేయాలో ఆలోచించండి. ఒక్క నెల రోజుల్లో కంపెనీకి లాభం తీసుకురావాలి. 2వ నెల చివర్లో అక్కడి నుంచి మీరు తిరిగి రావాలి. ఆ తర్వాత వచ్చే 3వ నెలలో నేనే ఈ ఇంటి కోడల్నని అందరికీ ఖచ్చితంగా తెలిసి తీరాలి. సరేనా?